మీరేమైనా హిమాలయాలకు వెళ్ళాలనుకుంటున్నారా? దానికి ఇంకా చాలా సమయం ఉంది. ప్రస్తుతం మీరు ప్రజల కోసం పని చేయాలి అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారికి చెప్పారట. నిన్న ఢిల్లీ సీఎం, కొత్త సీఎం అయినటువంటి రేఖా గుప్తా గారి ప్రమాణ స్వీకారంలో చాలామంది పెద్ద నాయకులు పాల్గొనడం జరిగింది. అందులో ప్రధాని నరేంద్ర మోదీ గారు, ఆయనతో పాటు చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ ఉండే. అయితే ఈ ప్రమాణ స్వీకారంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు అక్కడ ఆయన మీరేమైనా హిమాలయాలకి వెళ్ళాలనుకుంటున్నారా? దానికి ఇంకా చాలా సమయం ఉంది. ప్రస్తుతం మీరు ప్రజల కోసం పని చేయండి అని చెప్పేసి ఆయన పవన్ కళ్యాణ్ గారి దుస్తులు, ఏవైతే కాషాయ దుస్తులు ఆయన ధరించాడో ఆ దుస్తులను చూసి చెప్పారని, ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మీడియాకి చెప్పారని ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చింది. అంటే మోదీ గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక విషయం చెప్తే, ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు మీడియా వాళ్ళకి చెప్తే, ఆ విషయాన్ని ఈనాడు న్యూస్ పేపర్ ఆయన ఈరోజు రాసిండట. అట్లా ఈ టాప్ సీక్రెట్ అన్నది బయటకు వచ్చింది. సరే, ఇది నిజమా అబద్ధమా అంటే ఆ విషయాలకి మనం వెళ్ళొద్దు. కానీ నరేంద్ర మోదీ గారు ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాయకుడు. ఆయన చూడని రాజకీయాలు లేవు. ఆయన ఒక మాట మాట్లాడిండు అంటే ఆ మాటకి చాలా డీప్గా అర్థాలు ఉంటాయి. ఆయన అన్న ఈ మాటలో చాలా ఇంపార్టెంట్ అర్థాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే, మీరు ప్రజల కోసం పని చేయండి అంటే, ఇంతవరకు మీరు ప్రజల కోసం పని చేయట్లేదు, మీకోసం మీరు పని చేసుకుంటున్నారు. దయచేసి ఎప్పుడైనా సరే మీరు ప్రజల కోసం పని చేయండి, ప్రజా సంక్షేమం కోసం మీరు పని చేయండి అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు చెప్పకనే చెప్పేశారు అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు, అంటే నాలాంటి విశ్లేషకులు చెప్పడం జరుగుతున్నది. అదే కాకుండా మీరేమైనా హిమాలయాలకి వెళ్ళాలనుకుంటున్నారా అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు అన్న ఈ మాట వెనకాల చాలా అర్థాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ప్రజల కోసం చేయడం అన్నది ఒక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి బాధ్యత. అది కాకుండా ఆయన చేతిలో కొన్ని మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. ఆ బాధ్యతలను పక్కన పెట్టి కాషాయం ధరించి ఆయన కేవలం గుళ్ళకే పరిమితం అయ్యాడు అని చెప్పేసి నరేంద్ర మోదీ గారి దాకా ఈ విషయం వెళ్ళి ఉండొచ్చు. ఆ విషయాన్ని ఉద్దేశించే నరేంద్ర మోదీ గారు ఈ మాట అని ఉండవచ్చు అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. అంటే సింపుల్గా చెప్పాలంటే, మీకు ప్రజలు పట్టం కడితే మీరు మంత్రి అయ్యారు, డిప్యూటీ సీఎం అయ్యారు. ఈరోజు ఆ ప్రజల్ని మర్చిపోయి మీరు కేవలం కాషాయం ధరించి మీ కుటుంబాన్ని వేసుకొని మీరు గుళ్ళు గోపురాలకే పరిమితం అయ్యారు. ప్రజల్ని మాత్రం అసలు పట్టించుకుంటలేరు. ఈ విషయం ఎట్లా తెలిసింది అంటే, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఒక లిస్టు జారీ చేయడం జరిగింది. ఆ లిస్టులో మంత్రులు ఎట్లా పనిచేస్తున్నారు అని చెప్పేసి ఆ లిస్టులో చెప్పడం జరిగింది. ఆ లిస్టులో పవన్ కళ్యాణ్ గారి నెంబర్ 10వ నెంబర్. ఆయనకంటే ముందు లోకేష్ గారు ఉన్నారు. ఆయనకంటే అంటే పవన్ కళ్యాణ్ గారి కంటే ముందు పవన్ కళ్యాణ్ గారి 2 మంత్రులు కూడా ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారి పనితీరు బాగాలేదు అని చెప్పేసి స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ఆ లిస్టులో చెప్పడం జరిగింది. ఇది మోదీ గారి దాకా చేరుంటుంది. అందువల్లే మోదీ గారు మీరు హిమాలయాలకి వెళ్ళట్లేదండి, ప్రస్తుతం ప్రజల కోసం పనిచేయండి, ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారండి అని చెప్పేసి స్వయంగా మోదీ గారే పవన్ కళ్యాణ్ గారికి గుర్తు చేసినట్టు ఇక్కడ కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మోదీ గారు గుర్తు చేసినా, మోదీ గారు గుర్తు చేయకపోయినా ఇది నిజం. దీనికి ఒక ఉదాహరణ ఏంటి అంటే, సుగాలి ప్రీతి కేసు. చాలా దారుణం అండి, చాలా అన్యాయం. ఎందుకు దారుణం అన్యాయం అంటే, ఎలక్షన్లకి ముందు ఒక అమ్మాయి దారుణంగా అంత పెద్ద హింసకి గురై తనని తాను చంపుకుంటే ఆ విషయాన్ని కూడా పాలిటిక్స్లోకి లాగి పొలిటికల్గా ఒక మైలేజ్ పొంది, ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు బస్సు మీద నిలబడి మాట్లాడుకుంటూ ఊగుతుంటే ఎక్కడ ఆ బస్సు మించి పడిపోతాడో అని చెప్పేసి నేను భయపడేవాడిని. అంతలా సుగాలి ప్రీతి పేరు తలుచుకొని పవన్ కళ్యాణ్ గారు ఊగిపోయేవారు. నేను రాగానే సుగాలి ప్రీతికి న్యాయం చేస్తా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సందర్భాలు మనకు గుర్తుండే ఉంటాయి. కాకపోతే అసలు నిజం అది కాదు. నిజం ఏంటి అంటే, సుగాలి ప్రీతి సంఘటన ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, సుగాలి ప్రీతి కేసుని సిబిఐకి అప్పగించాడు. అదే కాకుండా సుగాలి ప్రీతి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకొని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఇచ్చాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పని. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయ దురుద్దేశంతో సుగాలి ప్రీతి కేసుని హైలైట్ చేసి ఆయన ఎలక్షన్లో ఓట్లు దండుకున్నాడు. సరే, ఎలక్షన్లో ఓట్లు దండుకున్నాడు, మరి వచ్చినాక ఏమైనా న్యాయం చేసిండా సుగాలి ప్రీతికి అంటే, రాగాన్ని ఒక పొలిటికల్ డ్రామాలో భాగంగా సుగాలి ప్రీతి తల్లిగారిని పిలిచి ఆమెతో ఏదో మాట్లాడినట్టు చేసి అందరూ మీడియా వాళ్ళని ముందర నిలబెట్టి వాళ్ళతో వీడియోలు ఫోటోలు తీపించుకొని పెద్ద హైలైట్ చేసిండు. సరే, న్యాయం జరుగుతుంది సుగాలి ప్రీతికి అని చెప్పేసి నేను కూడా అనుకున్నా.
కానీ ఈరోజు దాకా కూడా ఈరోజు 9 నెలలు గడిచిపోయిన ఈ రోజు వరకు కూడా సుగాలి ప్రీతికి న్యాయం జరగకపోగా ఆ సిబిఐ కోర్టులో ఏమని చెప్తుంది అంటే మా దగ్గర మ్యాన్ పవర్ లేదు, మేము ఈ కేసును డీల్ చేయలేము అని చెప్పేసి చెప్తుంది. అంటే నిజంగా సుగాలి ప్రీతికి నువ్వు న్యాయం చేసినట్ట, సుగాలి ప్రీతికి నువ్వు ఇంకా అన్యాయం చేసినట్ట, ఈ విషయాన్ని నేను పవన్ కళ్యాణ్ గారిని అడుగుతాను. ఈరోజు మీరు కుటుంబంతో పాటు గుళ్ళకి గోపురాలకి తిరుగుతున్నాడు. సరే, దేవుడు అందరికీ దేవుడే, దేవుడు అందరినీ కరుణించాలి, అందులో ఎట్లాంటి సందేహం లేదు. కానీ మీరు మీ బాధ్యతని మర్చిపోయారు, మీ ధర్మాన్ని మర్చిపోయారు, మీరు చేయవలసిన పనిని మర్చిపోయి కేవలము గుళ్ళకి గోపురాలకే పరిమితం అయ్యారు. సరే, ఈ గుళ్ళకి గోపురాలకి ఎందుకు పరిమితమైండు, సడన్గా ఈ భక్తి ఎందుకు పెరిగింది అన్న విషయం గురించి ఆలోచిస్తే దీని వెనకాల కూడా ఒక పెద్ద రాజకీయం ఉందండి. ఏంటి ఆ రాజకీయం అంటే, ఈ రోజు కాకపోయినా రేపు జనసేన అన్న పార్టీ బీజేపీలో విలీనమవుతుంది అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. ఒకవేళ విలీనమైతే బీజేపీలో నా స్థానం ఏంటి, బీజేపీలో మహామహులు ఉన్నారు, మరి నేను విలీనమైన తర్వాత మరి నా స్థానం ఏంటి, నేను పెంచుకోవాలి కదా అని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ లెవెల్లో తాను కూడా ఒక యోగిలాగా డెవలప్ అవ్వాలి అని చెప్పేసి ఒక భ్రమలో, అంటే ఇదంతా ఒక ప్లానింగ్ ప్రకారము పవన్ కళ్యాణ్ గారు రోజు రోజుకి తాను కాషాయం వైపు ఇంకా అట్రాక్ట్ అవుతున్నా అన్నట్లు ఒక డ్రామాని క్రియేట్ చేస్తున్నాడు. సరే, ఏదేమైనప్పుడు కూడా దేశంలో బీజేపీలో, ముఖ్యంగా బీజేపీ పార్టీలో మోదీ గారి తర్వాత యోగి గారిని చాలామంది ఇష్టపడతారు, కాబోయే ప్రధానమంత్రి అని కూడా కొంతమంది అనుకుంటున్నారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఆ రేంజ్లో నేను ఉండాలి అని చెప్పి ఈ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ డ్రామాటికల్ ఏదైతే ఈ డ్రామా ఉందో, ఈ డ్రామాని ప్రజలకి అర్థమవుతుంది. ఈ డ్రామా ఎందుకు పవన్ కళ్యాణ్ కావాలని చేస్తున్నాడు ఇట్లా అని చెప్పేసి ప్రజలకు అర్థమవుతుంది. సినిమాల నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ కెమెరా ఎక్కడ పెట్టాలి, ఎటు చూడాలి, ఎట్లా యాక్ట్ చేయాలి అన్న విషయం ఆయనకి చాలా అంటే చాలా బాగా తెలుసు. ఎందుకంటే సినిమాలలో ఆయన చాలా సంవత్సరాల పాటు చాలా సినిమాలు తీసిండు కాబట్టి ఆయనకి ఈ విషయం తెలుసు. అదే విషయాన్ని ఇక్కడ అంటే రాజకీయాలలో పాటిస్తున్నాడు. ఎప్పుడు ఇంతవరకు మళ్ళీ చూడనటువంటి గుళ్ళ వైపు ఈరోజు పవన్ కళ్యాణ్కి ఎందుకు భక్తి పెరిగింది అంటే కేవలం రాజకీయ దురుద్దేశంతో పెరిగింది. అంతేకాని దేవుళ్ళ మీద ఈరోజు స్పెషల్గా ఆయనకి ఇష్టం పెరగలేదు, దేవుళ్ళ మీద గుళ్ళ మీద ఆయనకి మర్యాద పెరగలేదు. కేవలం రాజకీయ దురుద్దేశంతో, కేవలం ఎన్డీఏలో నేను అంటే పవన్ కళ్యాణ్ గారు ఎదగాలి అంటే ఆయన ఒక ఋషిలాగా ఒక మునిలాగా అందరికీ కనిపిస్తే కానీ ఆ గౌరవం దొరకదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడు. ఇది ఒక ఫ్యాక్ట్. రెండో ఫ్యాక్ట్ ఏంటంటే బీజేపీ అన్న పార్టీ, బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఏది ఏమైనప్పటికీ కూడా మొదటి స్థానంలో మనం చూసుకుంటే టాప్ 1, 2, 3, 4 ఇట్లా చూసుకుంటే మనము మొదటి స్థానంలో వైసీపీ ఉంటుంది, రెండో స్థానంలో టీడీపీ ఉంటుంది, మూడో స్థానంలో జనసేన ఉంటుంది, నాలుగో స్థానంలో బీజేపీ ఉంటుంది. బీజేపీ ఏం చేసుకున్నా కూడా మూడో స్థానానికి వెళ్ళాలి అంటే తప్పకుండా ఆ మూడో స్థానంలో ఉన్న జనసేనని తనలో తాను విలీనం చేసుకోవాలి. అప్పుడే మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వెలగడదు. మూడో స్థానంలో బీజేపీ ఉండి ఏం చేస్తుంది అంటే రాబోయే ఎన్నికల్లో బీజేపీ తన స్థాయిలో తాను ఎన్ని సీట్లు గెలవగలిగితే అన్ని సీట్లు గెలిచి అక్కడ ఒక కింగ్ పిన్ల, అంటే ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీకి మన 75 వచ్చినాయి, టీడీపీకి 75 వచ్చినాయి, మొత్తం కలిపితే ఎంత 150, బీజేపీకి 25 వచ్చినాయి. అప్పుడు బీజేపీ ఎవరిని సమర్థిస్తే వాళ్ళే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని నడపగలరు. అట్లా వీళ్ళు అక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో ఆ స్థాయికి వెళ్ళాలి అని చెప్పేసి బీజేపీ ప్రయత్నిస్తున్నది. ఆ ప్రయత్నంలో భాగంగానే జనసేనని తనలో తాను విలీనం చేసుకోవాలి అన్న ప్లాన్లో బీజేపీ ఉన్నది. అది బీజేపీ ప్లాను. ఒక ఋషి మునిలాగా ఎదిగి బీజేపీలో ఒక మంచి స్థాయికి వెళ్ళాలి అన్నది ఇది పవన్ కళ్యాణ్ ప్లాను. ఏదేమైనప్పటికీ కూడా అంతా సినిమానే, అన్ని నాటకాలే. ప్రజల కోసం నిజంగా నిలబడి ప్రజల కోసం నిజంగా పనిచేసే నాయకుడు ఎవడో మొత్తం ఆంధ్రప్రదేశ్కి తెలుసు. ఆ నాయకుడిని ఈరోజు ప్రజలు ఓడించి ఉండవచ్చు, కానీ రాబోయే రోజుల్లో ఆల్రెడీ 9 నెలల్లో ప్రజలకి నిజమేంటో అర్థమైంది. రాబోయే సంవత్సర కాలంలో ప్రజలు తిరగబడే రోజు ఉంటుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే బాగుంటుంది, ఆయన ఉంటే మాకు ఈ లాభాలు చేకూర్చేవాడు అని చెప్పేసి ఆల్రెడీ 9 నెలల్లోనే ప్రజల మధ్య చర్చ నడుస్తున్నది. ఇంకో సంవత్సర కాలంలో తప్పకుండా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉంటారు, ఇందులో ఎట్లాంటి సందేహం లేదు. కాకపోతే మోదీ గారు అన్న ఈ మాట ఏదైతే ఉందో ఈ మాట గురించి మీరేమనుకుంటున్నారు తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేసి మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.